ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే అతి చిన్న దాని నుండి అతి పెద్ద దాని వరకు అమర్చడం. అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అనగా అతి పెద్ద దాని నుండి అతి చిన్న దాని వరకు అమర్చడం. అంటే పెద్దదాని నుండి చిన్నదాని వరకు అవరోహణ. ఆరోహణ చిన్నదాని నుండి పెద్దదాని వరకు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. 1 బిలియన్ అనగా 1000 బిలియన్లు. 100 అంటే ఎన్ని పదులుంటాయి? 10 పదులుంటాయి. 1000కి ఎన్ని వందలుంటాయి? 1000 రూపాయలకి 10 వందలు ఉంటాయి. 100 పదులు ఉంటాయి. 1,00,000కి 100,000 ఉంటాయి. 1,00,000కి ఎన్ని వేలు ఉంటాయి? వేల నోట్లు ఎన్ని? 100,000 నోట్లు ఉండాలి 1,00,000 అంటే. 100 1000 వందలు ఉండాలి లక్షకి. కోటికి 100 లక్షలు ఉండాలి. కోటి కావాలంటే ఎన్ని లక్షలు కావాలి? 100 లక్షలు ఉండాలి. 10,000 ఉండాలి కోటి కావాలంటే. 1 మిలియన్ కంటే పెద్ద సంఖ్యలను వ్యక్తీకరించడానికి అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 మిలియన్ కంటే పెద్ద సంఖ్యలను వ్యక్తీకరించడానికి అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 బిలియన్ ఉపయోగపడుతుంది. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 బిలియన్ అంటే ఎన్ని మిలియన్లు? 1000 మిలియన్లు. హిందూ సంఖ్యామానం. ఇండియన్ సిస్టమ్. హిందూ సంఖ్యామానం ఒకట్లు, పదులు, వందలు, వేలు, ఆపై లక్షలు, కోట్లు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. హిందూ సంఖ్యామానంలో ఏమేమి ఉంటాయి అంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, ఆపై లక్షలు, కోట్లు గుర్తించడానికి ఉపయోగపడుతుంది హిందూ సంఖ్యామానం. హిందూ సంఖ్యామానం మొదటి కామ వందల స్థానాల తరువాత వస్తుంది. కుడి నుండి 5 అంకెలు. రెండవ కామ 2 అంకెల తరువాత వస్తుంది. ఇది వేల స్థానం తరువాత వస్తుంది. లక్షను సూచిస్తుంది. మూడవ కామ మరో 2 అంకెల తరువాత వస్తుంది. కుడి నుండి 7 అంకెలు. ఇది 10 లక్షల స్థానం తర్వాత వస్తుంది. కోట్లను సూచిస్తుంది. ఇక్కడ ఉంది 5,08,592, 3,32,40,078, 7,27,5,062,